రూట్ లో మనకు రోడ్లు ఉన్నాయి గాయస్, కొండ పైన గూగుల్ మ్యాప్స్ లో క్రేజీ కనబడుతున్నాయి. సో చికెన్ కల వచ్చేసిందే మంచిగా ఒకటి తీసుకున్నాము. తీసుకోరా, పెద్ద ముక్కలు వెళ్ళున్నాయా. గాలి వచ్చేసి హీట్ కాగానే దానంతలదే ఆటోమేటిక్ గా పైన లేచింది. అన్నా నువ్వు హార్ట్ ఎయిర్ బెలూన్ తయారు చేసినాం కదా, నిజమైన హార్ట్ ఎయిర్ బెలూన్ ఎక్కుదామా? మా దగ్గర లేవు, నార్త్ పోవాలి. అవి ఎక్కడంటే నార్త్ కాదు కానీ నేను మొన్న ఒక రీల్ చూసిన అరకులు ఉన్నాయట, పోదామా? అరకు లాంచ్ చేసిరా? చేసిరు. ట్రయల్స్ నడుపుతున్నాయి కావచ్చురా. లే ఎక్కిరు అందరూ, ఎక్కుతురు. పోతురా? పోదామన్నా, పోదామా? చూద్దాం. లాంచ్ అయింది రో. పోదాం. రెడీయా? రెడీ. సో గైస్, మా వాళ్ళు అందరు రిక్వెస్ట్ మేరకు మేమైతే హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కడానికైతే అరకు పోతున్నాము. దగ్గర ఒక 800-900 కిలోమీటర్లు అయితే వస్తుంది మా నుంచి. లెట్స్ గో గో గో. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ నుంచి వెళ్ళి అరకు ఎంత దూరం ఉందంటే మీరు ఇక్కడ చూడొచ్చు, 63 కిలోమీటర్స్ అవుతుంది. 63 కిలోమీటర్స్ గాను మనకు 1 hour 49 minutes అయితే పడుతుంది. కాకపోతే ఈ రూట్లో మనకు రోడ్లు ఉన్నాయి గాయస్, కొండ పైన గూగుల్ మ్యాప్స్లో క్రేజీ కనబడుతున్నాయి. సో లైవ్లో చూస్తే ఎట్లుంటుందో చూడాలి. ఇక దానికోసమే పోతున్నాం. లెట్స్ గో టు అరకు. ఇప్పటికీ గాయస్ మనం అరకు రీచ్ కాలేదు, జస్ట్ ఎంట్రన్స్ లోకి వచ్చినాం. ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది. లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. చూస్తుంటే మాత్రం భలే అనిపిస్తుంది. ఇన్ని రోజులు మనం ఆ సిటీలలో ఉండి వీడికి వస్తే. You know the time has come for breaking some new ground. I'll let you drive, so we will stare at views we can't believe we found. We'll feel alive. You're still my favorite queen of the night, my friend. Let's drive off again. Let's drive off again. Let us where we fall. Once know what's right, my friend. Let's ride through the night. Let's ride through the night. We'll keep on going into the sun. We won't be slowing down all of night. You're still my favorite queen of the night, my friend. Let's drive off again. Let's drive off again. సగం దూరం కూడా రాయేసి ఇంకా రాలేదు. 41 కిలోమీటర్స్ ఉంది. మొత్తం పైనకి ఎక్కుతుంటే జిగ్ 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 జిగా అంటుంది. ఎక్కడ కూడా స్ట్రైట్ లో లేదు, మొత్తం అట్లా తిరుగుతూనే ఉన్నది కవర్స్. ఇప్పటిదాకా మనం వచ్చింది ఒక ఎత్తు అయితే, ఇంకా జర ముంగట ఇంకొక ఎత్తున్నది. ఘోరంగా అంటే ఘోరంగా ఉంది ఇంకా కరుస్. பாட்டில் மயங்கவா உன் பண்பை நினைக்கவா உன் அழகை ரசிக்கவா உன் அன்பில் மூழ்கவா உன் இசையில் மயங்கவா, உன் அறிவை வியக்கவா, உன் பரிவில் நிகழவா, உன் புகழில் திளைக்கவா. பாட்டுக்கெல்லாம் உயிர் கொடுக்கும் கலைஞர் நீதானே, பண்பிற்கெல்லாம் உறைவிடமும் என்றும் நீதானே. உன்னை கண்டு மலர்ந்ததுதான் என் முகம்தானே, அன்பு என்றால் என்னவென்று புரிய வைத்தவனே. உன் பாட்டில் மயங்கவா உன் பண்பை நினைக்கவா உன் அழகை ரசிக்கவா உன் அன்பில் மூழ்கவா கரி மகரி சரீரி சரீரி மகரி சத சத சகரி சனித பத சத சரி சரி மகரி சனித சரி கரி மகரி சரீரி சரீரி மகரி சத சத சகரி சனித கரி சனி சரி சனித மகரி கபத சா
ఇప్పుడు వచ్చేసి గాయస్ వస్తూ వస్తూ దారిలో ఒక చోట అయితే ఆగినాము. చికెన్ కబాబ్స్ ఉన్నాయట, తిందాం. ఫేమస్ కదా, టేస్ట్ చేద్దాం ఎట్లుంటే. ఒక చికెన్ కబాబ్ అయితే గాయస్ తీసుకున్నాము. ఇప్పుడు దీని టేస్ట్ తీసుకోరా. మన దగ్గర మస్తు చాలా తిన్నాం, కాకపోతే ఈ టేస్ట్ లేదు. ఈడ తిన్నది టేస్ట్ వేరే ఉంది. ఇది వేరే టేస్ట్. బొంగులో చికెన్ అంటారు కదా, ఇక్కడ మీరు చూడవచ్చు బొంగులు ఆల్రెడీ ఉన్నాయి. వీటిలోనే మనకు చికెన్ వండిస్తారట. ఒకవేళ మనం కావాలంటే ఆర్డర్ ఇస్తే ఒక్క బొంగులో 1/2 kg చికెన్ అవుతుందట. దాన్ని ఎట్లా తినడు? అన్నంతోనా లేకుంటే డైరెక్ట్ చికెన్ తింటారా? డైరెక్ట్ చికెన్ తింటారా? చూద్దాం, ముందు కనబడితే అది కూడా తిందాం. ఏమైందిరా చికెన్ ఆడి ఎవరికి ఇంటి వరకు ఒక 2 కిలోలు కావచ్చు. దొడ్డేమో కానీ గాయస్ మొన్న బయట తిన్నాం చికెన్, మొత్తం అందరికి కురుపులైనాయి. ఎక్కువ నాకైతే అనుకో, ఎందుకంటే బాగా తినే నేనే. రోజు తింటావా? ముఖం వెలిగిపోయింది. చికెన్ కల వచ్చేసిందే. ఫస్ట్ తిన్నది గాయస్ బాగుంది, అందుకోసమే మళ్ళీ మంచిగా ఒకటి తీసుకున్నాము. తీసుకోర్రా, పెద్ద ముక్కలు వెళ్ళున్నాయి. మనం ఉన్న లొకేషన్ నుంచి అరకు వచ్చేసి గాయస్ ఇప్పుడు ప్రజెంట్ 25 kilometers అయితే ఉంది. సో చికెన్ మస్తు ఉంది ఏదేమైనా, చికెన్ కబాబ్స్. సో ఇప్పుడు వచ్చేసి పైకి అయితే వెళ్తున్నాం. ఇంకా 25 kilometers. ఎంత టైం పడుతుందిరా? 46 minutes పడుతుంది. I wanna get to your clothes, gotta get it right now. I wanna push all the limits with you right now. So watch your feelings, the city's screaming, we're not coming home tonight. We're living quick in the world, gotta get it right now. People talk and tell what you wanna hear now, but they all disappear, they will let you down so. ఇప్పుడు వచ్చేసి గాయస్ మనమైతే దారి మధ్యలో ఒక చోట ఆగినాము. ఇక్కడ నుంచే లొకేషన్ ఒకసారి చూడండి, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. కడక్. Right now, we only need the two of us together. I need only you in this crazy world, 'cause we got love, love. I need only you here with me. You wanna get close to me? Why don't you do it right now? You know we met for a reason, but you're trying to deny that we should be together. It's heavy weather, we're heading for tonight. You better take what you can, 'cause the time is right now. We only need the two of us. ప్రజెంట్ వచ్చేసి గైస్ మనమైతే అరకు వ్యాలీకి అయితే ఏరుకున్నాము. ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఫ్లై చేద్దాం అనుకున్న హాట్ ఎయిర్ బెలూన్ ఏదైతే ఉందో అది 2.7 kilometers అయితే ఉంది. ఫస్ట్ అక్కడికి వెళ్తున్నాం, తర్వాత మీకు విలేజ్లో చూపిస్తాం ఏమేమి ఉన్నాయని. అరకు దాటిన తర్వాత ఒకటి బొటానికల్ గార్డెన్స్ అనేది ఉంది. దీని లోపల ఫ్లయింగ్ అయితే జరుగుతుందట. ఇప్పుడైతే ఎక్కడ ఎగురుతలేదు, మేబీ వెనక స్టార్ట్ చేస్తారు కావచ్చు. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక ఒకవేళ ఫ్లై అయితే అందరం ఎగురుతాం, కాస్ట్ ఎక్కువ చెప్తే ముగ్గురమని ఇద్దరమని ఎగురుతాం అంతే. ఇక్కడ దాకా వచ్చినందుకు గైస్ ఒకటి బిస్కెట్ అయితే అయింది. అదేంటిది అంటే వాళ్ళు డ్రోన్ ఫ్లయింగ్ అలౌడ్ లేదు అది ఇది అని చెప్పారు.
చెప్తే పోయి మళ్ళీ మన ఛానల్ పేరు చెప్పి అది చూపెట్టి పర్మిషన్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు బిందాస్ ఎగిరేయచ్చు ఇక. ఇక్కడ కాదు కానీ మనకి ఇక్కడ అవసరం అంటే హాట్ ఎయిర్ బెలూన్ దగ్గర. రీసెంట్గా మనం ఒక చిన్న హాట్ ఎయిర్ బెలూన్ని తయారు చేసినాం కదా, దాంట్లో మనం యాజ్ ఏ ఫ్యూయల్ లాగా క్యాండిల్స్ని అయితే యూజ్ చేసినాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది రియల్ హాట్ ఎయిర్ బెలూన్ కాబట్టి ఇది వచ్చేసి మనకు బ్యూటేన్ గ్యాస్ పైన అయితే వర్క్ కావడం జరుగుతుంది. దీని లోపల మీరు చూసినట్లయితే 2 సిలిండర్స్ ఉన్నాయి అండ్ పైనకు ఫైర్ రావాలి కదా, దీనికి ప్రాపర్గా రావాలి కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ 2 ఏవైతే ఉన్నాయో మనకి ఇంజన్స్ లాగా వర్క్ అయితే ఆల్రెడీ గ్యాస్ వస్తూనే ఉంది బయటకు. దీంట్లో నుంచి వచ్చే గ్యాస్ని యూజ్ చేసి అక్కడ బ్యాక్ సైడ్ మీకు కనబడుతుంది కదా బెలూన్, అదే మనకు హాట్ ఎయిర్ బెలూన్ పైన ఫ్లై చేసి తీసుకుపోయేది. సో దాన్ని యూజ్ చేసుకొని మనం ఆకాశంలో ఇక్కడనే పైనకైతే ఎగరబోతున్నాము. అసలు ఇది ఎట్లా సెటప్ చేస్తారు, ఏం కథ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనైతే మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ఇంజన్ వచ్చేసి దేనికోసం యూజ్ చేస్తారు అంటే ఫస్ట్ దీంట్లో హాట్ ఎయిర్ని నింపే ముందు ఈ ఇంజన్ యూజ్ చేసి దాంట్లో గాలి నింపుతారు కదా అన్న, అంతేగా మొత్తం గాలి నింపుతారు. ఆ తర్వాత దీంట్లో నుంచి మనకు హాట్ ఎయిర్ అనేది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. మనము స్టార్టింగ్లో పొగని వాడి క్యాండిల్స్ ఫైర్ని వాడి అవి మొత్తం ఉబ్బేలాగా తయారు చేసినాం కదా, ఇప్పుడు స్టార్టింగ్లో కూడా ఇంజన్స్ నడిచి ఈ బెలూన్ మొత్తం ఉబ్బుతుంది. ఆ తర్వాత ఇది పైన పోతే దీని ద్వారా మనం పైనకి ఎగురుతాం. మనం వానకాయదాన్ని యూజ్ చేసి ఒక పెద్ద టనల్ తయారు చేసినాం కదా రీసెంట్గా, సేమ్ అట్నే అలా గాలి పెట్టినా కొద్ది పైన పెరుగుతుంది. ఇది సేమ్ టనల్ లాగానే ఇక తర్వాత గాలిని హీట్ చేస్తారు. కాదు మనం చేసింది డమ్మీ, అసలైంది. మనం టనల్ తయారు చేసినామా, దాంట్లోకి ఇలా హాట్ ఎయిర్ వైడర్ సెట్ చేసుకున్నాం అనుకో, మనం దాన్ని యూజ్ చేసుకుని ఎగిరిపోవచ్చు. సో అప్రాక్సిమేట్లీ గైస్ మీరు చూడొచ్చు గాలి అయితే మొత్తం నిండిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే దానిలో నిండిన గాలిని వేడి చేయడమే. ఇక ఫస్ట్ మనం పోతాం, వేడోళ్ళు పోతారు. కానీ మొత్తానికి ఇప్పుడు గాలి కొద్దిగా ప్రాబ్లం చేస్తుందట, దానివల్ల ఆగే ఛాన్స్ ఉంది, లేకపోతే మాత్రం కంపల్సరీ ఫ్లై అయిపోతాం. గాలి మొత్తం దాంట్లోకి నిండిపోయింది కదా, ఇప్పుడు బర్నర్స్ని అయితే ఆన్ చేస్తుర్రు. అవిటి ద్వారా మనకు హీట్ గాలి అనేది లోపల నిండిపోతుంది. ఇక గాలి ఇంత ముందుకు చల్లగా ఉండే కదా, అప్పుడు మొత్తం పండుకోబెట్టారు. సో ఇప్పుడు గాలి వచ్చేసి హీట్ కాగానే దానంతలా ఆటోమేటిక్గా పైనకి లేచింది. ఇది మీకు కెమెరాలో చూస్తే ఎంత చిన్నగా కనిపిస్తుందో నాకు ఐడియా లేదు, ఎంత సైజులో కనిపిస్తుందో. కాకపోతే రియల్గా కనుక మనం చూసినట్లయితే ఓ పెద్దది అట్నే ఉన్నది ఇప్పుడు ఇది.
ఇంతకుముందుకు నేను చెప్పిన కదా బర్నర్స్ని యూజ్ చేసి లోపల హాట్ ఎయిర్ని ఫిల్ చేస్తారు అని చెప్పేసి అవి ఎంత పవర్ఫుల్ ఉన్నాయంటే విత్ ఇన్ సెకండ్స్లోనే అది మొత్తం ఇట్లా సన్నగా ఉన్నది ఉబ్బింది. మీరు చూడొచ్చు ఎంత పెద్ద సైజులో రెడీ అయిపోయిందో. క్రేజీ అంటే క్రేజీ కనబడుతుంది అది చూస్తుంటే. దీనికి బర్నర్స్ అని చెప్పినా కదా, ఒక బర్నర్కి యూజ్ చేసే సిలిండర్లో కొద్దిగా ఒక చిన్న ఇష్యూ అయితే వచ్చింది. దాన్ని సాల్వ్ చేసేంత వరకు ఇప్పటిదాకా పైనకి లేచున్నదాన్ని కిందకైతే పడుకోబెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని మళ్ళీ రిపేర్ చేసిన తర్వాత ఫ్లై చేపిస్తారట, అప్పుడైతే కూడా చెప్పినా దాంట్లో ఒక ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి దాన్ని అయితే సాల్వ్ చేసారో. ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఫిల్ చేస్తారో సేమ్ ప్రాసెస్ మొత్తం. తర్వాత ఇది గాలిలోకి ఎగిరిపోయేటప్పుడు మనమైతే దాంట్లో ఫ్లై అయ్యాం. దీంట్లో వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ చీకటి అయితే అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లైట్ వాళ్ళు అయితే పోతారు. చూడండి పైన ఇప్పటిదాకా బర్నర్స్లో ఇష్యూ వచ్చింది కదా, ఆ సాల్వ్ కాగానే మళ్ళీ గాలి వస్తుంది. దానివల్ల కొద్దిగా డిలే అయ్యేటట్టున్నది. ఈ లైటింగ్ ఉన్నప్పుడే ఎగురితే మంచిగా కవర్ చేయొచ్చు అని చూస్తున్నాము. కాకపోతే అది కంప్లీట్ అయ్యే వరకు నాకు తెలిసి మొత్తం చీకటి అయ్యేటట్టున్నది. సో మొత్తానికి చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత గాలి వల్ల ఇది వచ్చేసి ప్రాబ్లం అయితే అవుతుంది. అయినా సరే మనల్ని ఫ్లై చేస్తారు అన్నవాళ్ళు. జింగడు నేను ఇద్దరం అయితే పోతున్నాం. పరా ఎక్కరా. కంట్రోలింగ్ మొత్తం తీసుకొనే దగ్గర ఒక 5 గంటలు వెయిట్ చేసిన తర్వాత మీ అందరి కోసం ఈ రైడ్ అయితే పాసిబుల్ అవుతుంది. ఎలా అన్న సో ఈ బర్నర్స్ ఉన్నాయి కదా, ఎవ్రీటి హెల్ప్తోనే మనమైతే గాలిలోకి లిఫ్ట్ అవుతాం అన్నట్టు. కొన్ని జాగాలు ఎట్లుంటుంది అంటే ఫ్రీ ఉంటుంది, తాళ్ళకి ఏం కట్టి ఉంటాయి, ఎగిరిపోవచ్చు. ఇక్కడ గాలి ఎక్కువ వస్తుంది కదా, దానివల్ల తాళ్ళు కట్టి పెట్టిరు. మనం ఉన్న ప్లేస్లోనే లేస్తాం, మళ్ళీ ల్యాండ్ అవుతాం. సో ఇప్పుడు గాలిలోకి అయితే ఎగిరినాం. మనం అనుకున్నంత హైట్ పోలే కానీ ఆల్మోస్ట్ వెళ్ళిపోతూనే ఉన్నాం పైన. వాటర్ బెలూన్ ఎక్స్పీరియన్స్ కడగా ఉంది. ఎట్లుందా మస్తు అనిపిస్తుంది. కిరాగా అనిపిస్తుంది. మనం ఇన్ని రోజులు తయారు చేసిన హాట్ ఎయిర్ బెలూన్లలో ఈరోజు మనం లైవ్లో ఎగిరినాం. ఆ ఫీలింగ్ కొంచెం హైట్ వచ్చినాం. ఆరగట్టు సిటీని చాలా అంటే చాలా హైట్ వచ్చినాం. Together we can go crazy. You and me in the night. I'm feeling alright. Now I got you and I want. బాజా ఘోరంగా అంటే ఘోరంగా హైట్ వచ్చినాం గాయ్స్. నైట్ టైంలో ఆల్మోస్ట్ తక్కువ లేపుతారట. కాకపోతే మనం చాలా దూరం నుంచి వచ్చినాం కదా, ఈరోజు ఒక్కరోజు పాసిబిలిటీ ఉందంటే మొత్తం పైన లేపారు. ఘోరంగా అంటే ఘోరంగా హైట్కి వచ్చినాం. You're one of a kind. మనం అప్పటి నుంచి వెళ్ళి దగ్గర 2-3 గంటల నుంచి వెళ్ళి వెయిట్ చేస్తున్నాము. అప్పటి నుంచి ట్రై చేశారు కానీ ఎవ్వరు ఎగరలేదు ఇంత మీదకి. ఫస్ట్ టైం మనదే ఎగిరి ఇంత మీదకి. చెప్పినా కదా, ఫస్ట్ వచ్చేసి వీటి బర్నర్స్ ప్రాబ్లం వచ్చింది, తర్వాత గాలి ప్రాబ్లం, ఘోరంగా గాలి వస్తుంది. సో దాన్ని అయినా సరే వాళ్ళు కన్సిడర్ చేసి మనకు ఛాన్స్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ వాళ్ళకు. సో మొత్తానికి హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ వచ్చేసి So call me out, baby. Together we can go crazy. You and me in the night.
కాపాడా ఇప్పుడు అప్పుడు అన్నాడుగా భయపడుతున్నా నిన్న ఇప్పుడు ఎవరు భయపడుతున్నా థ్యాంక్ యూ చలో రే చలుంగా అన్నా మళ్ళీ రైడ్ పోయేస్తావా తోలుకోవడం ఆగుతా బాగా అనిపించింది, మస్తు అనిపించింది. ఇంకా హైట్ పోతున్నా గాలి లేకుంటే. సో మనది వచ్చేసి గైస్ చెప్పినా కదా, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుని చీకటి అయిన తర్వాత ఫ్లై అయినాము. దానివల్ల ఏమైందంటే మొత్తం చీకటి అయినాక మనం ఎగిరినాం కదా, లొకేషన్లు మనకు ఇక్కడ దగ్గర ఉన్నాయి కనవల్లే, దూరంగా ఉన్న లైటింగ్ మస్తు కనబడుతుంది. డే టైంలో ఎగురుతాయి డే టైం లేకపోతే అందరు ఎగరేటోళ్ళము, ఓన్లీ ఇద్దరికి మాత్రమే ఛాన్స్ ఉండే ఎగరనీకి. సో వీనే తీసుకపోయినాం, ఇద్దరం ఎగిరినాం. కాడ కనిపించింది ఏదేమైనా కానీ. సో ఇది గాయస్ మేము ఫ్లై చేసిన హాట్ ఎయిర్ బెలూన్. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఒకవేళ మీరు ఎవరైనా ఎగరాలి అనుకుంటే ఇది మనకు అరకులోని బొటానికల్ గార్డెన్లో అయితే అవైలబుల్గా ఉంది. వీళ్ళకి సంబంధించిన నెంబర్స్కి ఇస్తా, వాళ్ళని కాంటాక్ట్ అయితే అయ్యిరండి. ఎక్స్పీరియన్స్ మాత్రం క్రేజీగా ఉంది. కాకపోతే ఇక్కడ దాకా మీరు దీనికోసమే వస్తానంటే ఒకసారి అయితే వీళ్ళకి కాల్ చేసి రండి, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వెదర్ బాగుంటేనే ఫ్లై చేయగలుగుతారు, లేకుంటే లేదు అట్లా. ఇంకా గుండె దగ్గ కొట్టుకుంటుంది అది ఎక్కి దిగే వరకు. సో ఫైనలీ గైస్ ఇది ఈరోజు వీడియో. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. కాకపోతే వీళ్ళిద్దరికి ఛాన్స్ రాలేదు, వీళ్ళు కూడా ఎగురుంటే బాగుంటుంది. గాడు పెట్టింది మేము వచ్చినప్పుడే గాడు పెట్టింది. అప్పుడే వచ్చినాం ఏం లేదండి ఇంకా 3కి వస్తే ఇప్పుడు ఎంత అవుతుంది 6:30కి ఫ్లై చేసినాం. గాలి వచ్చేసి గాలి లేకుంటే వీళ్ళు కూడా ఎగురుతుంటారు. దేనికైనా అదృష్టం ఉండాలి. అదేంటిది తినే ప్రతి దాని మీద మన పేరు ఉండాలి అన్నట్టు ఎక్కే హాట్ ఎయిర్ బెలూన్ మీద కూడా పేర్లే ఉంది.